ఏపీలో రాజకీయంగా ఒక వెలిగిన చాలా కుటుంబాలు తర్వాత కనుమరుగైపోయాయి. అటువంటి జాబితాలో చాలా కుటుంబాలే ఉన్నాయి. అయితే గుంటూరు జిల్లాలో అంతా తానై రాజకీయం చేసిన రాయపాటి కుటుంబం ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని చర్చ నడుస్తోంది. అయితే రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్నప్పటికీ టీడీపీ నాయకత్వం మాత్రం ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. రాయపాటి సాంబశివరావు తనకు నరసరావుపేట కానీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని కోరారు. తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి టికెట్ అడిగారు. కానీ ఆ కుటుంబానికి గత ఎన్నికల్లో ఏ టికెట్ ఇవ్వలేదు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి బలమైన నేతలకు సీట్లు ఇవ్వడంతో దీంతో వాళ్ళు అక్కడి నుంచి గెలిచారు. మరోపక్క రాయపాటి కుటుంబం టీడీపీలో యాక్టివ్గా లేరు. అలాగని మరొక పార్టీలో చేరింది లేదు. కాకపోతే తన రాజకీయ ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్న రాయపాటి కుటుంబం కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఒక రకంగా స్వాంతాన్ని కలిగినప్పటికీ 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక రాయపాటి కుటుంబం బయటకు వచ్చిన పరిస్థితి లేదు. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టారు రాయపాటి సాంబశివరావు. తెలుగుదేశం ప్రభంజనంలో సైతం ఆయన గెలిచిన సందర్భాలున్నాయి. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలోకి వచ్చారు రాయపాటి. ఒకసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఆయనకు కానీ కుటుంబానికి కానీ ఎటువంటి పదవి ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో ఈ ఎన్నికలకు ముందు రాయపాటి కుమారుడు టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ కుటుంబానికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే ఆ కుటుంబం పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ సమయంలో యువజన కాంగ్రెస్లో ఉన్నారు రాయపాటి సాంబశివరావు. కమ్మ సామాజిక వర్గ నేత కావడంతో ఆయన గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. తొలిసారిగా రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పుడు ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు రాయపాటి. 1996, 1998, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసి మరోసారి పార్లమెంట్ సభ్యులయ్యారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తనతో పాటు ఒక కుమారునికి పోటీ చేయించాలని చూశారు. కానీ మారిన సమీకరణ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి టికెట్ అడిగారు. కానీ సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఛాన్స్ దక్కింది. గుంటూరు నుంచి పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్కు అవకాశం ఇచ్చారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చారు. దీంతో రాయపాటి కుమారుడు రంగారావు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు రాయపాటి సాంబశివరావుకు ఎటువంటి పిలుపు రాలేదు. టీడీపీలో క్రియాశీలకంగా మారదామనుకున్న రాయపాటికి అనారోగ్యం, వృద్ధాప్యం కొంత ఇబ్బందిగా మారింది. ఇక తాను రాజకీయాలు చేయలేనని భావించి వారసులను తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. దీంతో రాజకీయాల నుంచి నిష్క్రమించడమే మేలని ఆ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.